మా ఇంటి బంగారం టీజర్ రిలీజ్ అయింది. మనకి ఈ టీజర్ వినటానికి, చూడటానికి, ఆ టైటిల్ చూడటానికి ఎంత క్లీన్‌గా, డీసెంట్‌గా ఉంది కదా! కానీ సమంత గారు ఈ సినిమాలో ఆమె ఒక పవర్‌ఫుల్ రోల్ అయితే పోషించారు. మనకి టీజర్ చూస్తున్నంత సేపు సమంత గారు ఒక నెక్స్ట్ లెవెల్‌లో ఆమె పెర్ఫార్మన్స్ అయితే దీంట్లో చూపించారు. ఈ టీజర్‌కి సంబంధించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నేనిప్పుడు చెప్పేది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఇంటి బంగారం ఈ సినిమా టీజర్ అయితే రిలీజ్ అయింది. ఇందులో మనం సమంత గారు ఒక కొత్త కోణంలో అయితే చూసాం. ఇప్పటివరకు వచ్చిన సినిమాలతో పోల్చుకుంటే ఇందులో సమంత గారు కొంచెం డిఫరెంట్‌గా యాక్షన్ యాంగిల్ అయితే కనిపించారు. మనకి టీజర్ స్టార్టింగ్‌లో ఒక పల్లెటూరు వాతావరణం, అక్కడ తన భర్త మేబీ భర్త అయ్యుండొచ్చు, లేదంటే గనక ప్రేమికుడైన ఎవరైనా కానీ తను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళటం, అక్కడ పద్ధతులు, వాళ్ళతో కలిసి ఉండటం, అక్కడ అమాయకురాలుగా ఉండడం, ఆ ఇంట్లో పెద్దవాళ్ళు, కల్చర్ మనందరం చూస్తూనే ఉంటాం. పల్లెటూరు వాతావరణంలో ఎలా ఉంటుంది ఏంటనేది ఒక ఉమ్మడి కుటుంబంలో ఉంటే ఆ ఫ్యామిలీ అలవాట్లు, అక్కడ పద్ధతులు ఎలా ఉంటాయనేది మనం చాలా సినిమాలో చూసాం. సేమ్ అదే నేపథ్యంలో మనకి టీజర్ అయితే స్టార్ట్ అవుతుందనమాట. అక్కడికెళ్ళిన తర్వాత కొంచెం అక్కడ ఆ పెద్దవాళ్ళ నుంచి ఏవో సమస్యలు రావటం, సద్దుమణిగున్నట్టు మనకు చూపిస్తుంటారు. కానీ ఇంతలోనే ఎవరు ఊహించని విధంగా ఒక యాక్షన్ సీన్ అయితే ప్లే చేశారు సమంత గారు. అంటే టోటల్‌గా 2 ఆఫ్ క్యారెక్టర్స్ అనమాట. ఒక పక్కన అమాయకురాలు క్యారెక్టర్, మరో పక్కన ఒక యాక్షన్ సీక్వెల్‌కి సంబంధించి అసలు ఆమె చేస్తున్న ఫైట్‌లు అసలు నిజంగా ఇప్పటి వరకైతే నేను ఎప్పుడు సమంత గారిని ఏ సినిమాలో కూడా చూడలేదనమాట ఆమె పెర్ఫార్మెన్స్. ఆమె రోల్ కూడా చాలా కొత్తగా ఉంది అసలు ఈ సినిమాలో. అంటే ఆమె పోషించిన పాత్ర, ఆమె కథ సినిమాకి ఏంటనేది మన టైటిల్స్‌లోనే అర్థమైపోతుంది. 'మా ఇంటి బంగారం.' అంటే తను ఒక అమాయకురాలు పాత్ర పోషిస్తూనే ఇంకొక పక్క ఏదో ఒక భారీ స్టోరీ ఉందని గాని బ్యాక్‌గ్రౌండ్‌లో, లేదంటే గనక ఇప్పుడు ఆ ఊరెళ్ళినప్పుడు అక్కడేదైనా సమస్యలుంటే గనక ఈమె కొంచెం వాళ్ళ మీద ఏదైనా పోరాడే సన్నివేశాలు గానీ, ఇలా మనకైతే అనిపిస్తుంది ఈ టీజర్ చూస్తుంటే. మనం ఇంతకుముందు గూడా తమిళ్‌లో మనకొక సినిమా వచ్చింది. అది బాక్సింగ్‌కి సంబంధించి. ఇలాగ ఈ టైప్‌లోనే ఉంటుంది. హీరో పెళ్లి చేసుకుంటాడు. ఇంటికి తీసుకొస్తే పద్ధతిగా ఏమి తెలియనట్టుంటది. కానీ తర్వాత ఒక జాతరలో హీరోయిన్ ఫైట్ చేసే సీను ఇవన్నీ చూసి మన హీరో హవాక్కవుతాడనమాట. సినిమా పేరైతే నాకు గుర్తు రావట్లేదు గానీ, మీలో ఎవరన్నా కనుక ఆ సినిమా తెలిసుంటే కింద కామెంట్ చేయండి ఆ పేరు. సరే మేబీ అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు సమంత గారు ఈ సినిమా చూస్తుంటే నాకదే గుర్తొచ్చింది. కాకపోతే ఇక్కడేంటంటే స్టోరీ కొంచెం డిఫరెంట్‌గా ఉంది. అసలు ఆ పార్ట్‌కి, ఈ పోర్షన్‌కి సంబంధం లేకుండా ఉందనమాట. కానీ ప్యూర్‌లీ ఇది సమంత గారికి ఒక యాక్షన్, హై వోల్టేజ్ యాక్షన్ మూవీ అనేదైతే అర్థమవుతుంది. కాకపోతే ఈ టీజర్‌లో అర్థమవుతుందేంటంటే, ఆమె నిజంగానే ఫ్యామిలీలో ఉండి ఆమె ఒక మనకు కోపం ఇంకేదన్నా కానీ ఒక కరాటీ, బాక్సింగ్ ఏదైనా నేర్చుకొని అవి కొంచెం ఈ ఫ్యామిలీ కోసం పక్కన పెట్టేసి సిచ్యువేషన్ తగ్గట్టుగా యూజ్ చేస్తుందా? లేదంటే గనక వేరే ఇంకేదైనా కారణం ఉండి ఆ ఊరు వెళ్ళి అక్కడ ఉండి ఏదన్నా అంటే మనం చూపిస్తున్నాం కదా! ఫ్లాష్ బ్యాక్‌లో ఏదో ఒకటి ఉండి కొన్ని సినిమాల్లో ఆ టైప్‌లో ఏదన్నా కంటెంట్ ఉందనేది క్లారిటీ అయితే రాలేదు కానీ సినిమా టైటిల్‌కి తగ్గట్టుగానే ఈ స్టోరీలో కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇందులో కీ రోల్ వచ్చేసి సమంత గారే. ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గాని, ఆ సినిమాలో డైలాగులు కానీ, అసలు చాలా బాగున్నాయి. ఇక మేబీ ఈ సినిమా రిలీజ్ అయితే ఇక మనం నెక్స్ట్ ఈ సినిమా గురించి మాట్లాడుకోవచ్చు. ప్యూర్‌లీ సమంత గారికి ఇదొక యాక్షన్ డ్రామా మూవీ. ఈమెలో ఒక కొత్త కోణాన్నయితే డైరెక్టర్ గారు మనకైతే పరిచయం చేస్తున్నారు. ఒక ఫ్యామిలీ గృహిణి ఒక పక్క, మాస్ మసాలా ఫైట్స్ మరొక పక్క. అంటే ఈ 2 కలిసి వాళ్ళ ఫ్యామిలీకి పరిచయమైనప్పుడు ఎలా ఉంటుందో, వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ ఎలా ఉంటాయి,
ఇవన్నీ మనం స్క్రీన్ మీద చూడాలి. అంటే తన క్యారెక్టరైజేషన్ తెలిసిన తర్వాత ఆ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుందనేది చూద్దాం. మరి ఏదన్నా అప్డేట్ మనకి వస్తే మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే సమంత గారి 'మా ఇంటి బంగారం' నుంచి వచ్చిన టీజర్ అప్డేట్ అయితే ఇదనమాట. మీకు ఈ టీజర్ ఎలా ఉంది? చూసిన వాళ్ళు ఈ టీజర్ మీకు నచ్చిందా లేదా? నచ్చితే ఈ టీజర్‌పై కామెంట్ చేయండి. అసలు మీకెలా అనిపించింది? సమంత గారి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఈ టీజర్‌లో? అనేది మీరు కూడా కామెంట్ చేయండి. తిరిగి మళ్ళీ మనం మరొక అప్డేట్‌తో మళ్ళీ మనం కలుసుకుందాం. ఎప్పటిలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.